సార్ సపోర్ట్ చేయకండి ఎవరు ఒక ఇయర్ స్టార్ట్ అయిన కానించి మేము నెల రోజుల నుంచి కలెక్టరేట్ చుట్టూ మా పిల్లల తీసుకొని తిరుగుతున్నాం సార్. ఇప్పటి వరకు కలెక్టర్ గారికి దాదాపు 3 వినతి పత్రాలు ఇచ్చినాం. కొత్తగా వచ్చినటువంటి డీడీ గారికి కూడా మన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డ్రా రోజు కూడా నిరసన వ్యక్తం చేస్తూ మళ్ళీ మేము తెలిపినాం సార్. అయినా కానీ మా పిల్లల సమస్య ఎలాంటి పరిష్కారానికి రాలేదు సార్. దాదాపుగా నెల రోజులు దాటింది సార్ మా పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు స్కూల్లోకి రానియలేని పరిస్థితి సార్. స్కూల్ యాజమాన్యం ఏంటంటే సార్ ఈ స్కీమ్లో పేదవాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్లకు 2000 విద్యా హక్కు చట్టం 2029 విద్యా హక్కు చట్టం ప్రకారంగా మనకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక 5 కానీ 10 కానీ 20 కానీ సీట్లు ఇచ్చే విధంగా ఆ స్కీమ్లో జీవో ప్రకారంగా ఉంది సార్. దాంట్లో అధునాతనమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ఆ స్కీమ్లో ఉంది సార్. ఆ స్కీము జీవో ప్రకారంగా ఒక కన్నతల్లి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలనో ఆ స్కీమ్లో అంత అద్భుతంగా పెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు. అట్లాంటి స్కీమ్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మా పిల్లలకు కనీసం బుక్కులు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం మా పిల్లల్ని స్కూలు గడప దొక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి ధర్నాన్ని మేము చూస్తున్నాం సార్. దాదాపు నెల రోజులుగా మేము ఈ సమస్యను పట్టుకొని తిరుగుతున్నాం. కలెక్టర్ గారికి అయితే దాదాపుగా 3-4 సార్లు విన్నవించుకున్నాం. ఒకనొక సందర్భంలో కొంచెం గట్టిగా మాట్లాడుతున్న సందర్భంలో మేడం గారు కూడా ఏదో ఇసుకుపడ్డారు, చాలా తీసిరని మేము అర్థం చేసుకొని ఊకున్నాం. ఇప్పటికీ ఊకొని కూడా దాదాపుగా పోయినటువంటి ఒక రోజు ఇస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎలాంటి ఈ సమస్యకు పరిష్కారం రాలేదు సార్. మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే విన్నవించుకుంటాం, అయ్యా మాకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కీమ్ కాబట్టి దయచేసి ఈ పేద పిల్లల్ని ఎందుకు మీరు హింసిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుకుంటారు ఇప్పటికి, కానీ మా పిల్లల భవిష్యత్తు ఈరోజు నెల రోజులు స్కూల్ పోక మా పిల్లల భవిష్యత్తు ఈరోజు ఈ కలెక్టరేట్ చుట్టూ అధికారులతో చదువుకునే వయసులో మా పిల్లలు ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి మరి గవర్నమెంట్లో వచ్చింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కమిటీ తరఫున తల్లిదండ్రుల పక్షాన మేము వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉన్నాయో బెస్ట్ స్కూల్స్ అని వాళ్ళైతే ఏదైతే సెలెక్ట్ చేసారో ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం మా పిల్లల యొక్క ఫీజు కడితేనే మీరు రాండి, ఎందుకంటే దాదాపుగా మరి ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆగిందో ఎట్లో మాకు తెలియదు సార్. ఎందుకంటే మా అందరం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎక్కడ కూడా మాకు విద్య లేదు, విద్య లేకనే మాకు ఈ పరిస్థితి పడ్డదో ఏమో తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపుగా 3 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు వాళ్ళకు మాకు సంబంధం లేదు సార్. ఎందుకంటే అధికారుల దృష్టిలో నుంచి మాకు సీట్ అయింది, అధికారులే పోయి మాట్లాడి మా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత ఉంది ఆ స్కీమ్ ప్రకారంగా. కానీ యాజమాన్యం మా పిల్లల మీద ఆజమాయిష చేస్తుంది సార్. ఇది ఎక్కడి దారుణమైన పరిస్థితో మాకు అర్థం కావట్లేదు సార్. పాప ఉంది, సెకండ్ క్లాస్. లాస్ట్ ఇయర్ పాపకు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు సార్. బట్ ఈ సంవత్సరం నుంచి అయితే మాత్రం పిల్లలు ప్రతిరోజు ఇంటికి వచ్చి డాడీ బుక్స్ కొనమంటున్నారు అంటే మనకి బెస్ట్ అవైలబుల్ సీట్ వచ్చింది కదా, స్కూల్ యాజమాన్యం మనకు ఫ్రీగా ఇస్తారన్నా కానీ లేదు డాడీ ఫ్రీగా ఇవ్వరంట. చూడండి సార్, మీరు ఈ బుక్స్ కొనాలి అని చెప్పి నాకు లిస్ట్ ఇచ్చారు. సెకండ్ క్లాస్కి 5,000 రూపాయల బుక్స్ మీరు కొనాలని మాకు స్లిప్ పంపించారు పాప ద్వారా. ఇప్పుడు మీ 5,000 పెట్టి బుక్స్ కొనలేని పరిస్థితిలో మేము బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి అప్లై చేసుకొని ఈరోజు చదువుకుంటున్నాం. మేము ఎక్కడ తీసుకొచ్చి కొనాలి సార్ 5,000 పెట్టి? నువ్వు ఆల్రెడీ మరి ఆలోచన చెప్పలేదు, అడగలేదా యజమాని? మేము అడిగాము సార్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి వచ్చినప్పుడు మాకు అన్ని ఫెసిలిటీస్ మీరు కల్పించాలి కదా, మరి బుక్స్ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అంటే మాకు గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు రాలేదు, మేమేం చేయం వాళ్ళు చెప్పేటువంటి సమాధానం. మేము పిల్లలకు బుక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, బుక్స్ కొనుక్కొని వస్తేనే మేము పిల్లలు స్కూల్కి రానిస్తాం అని ఈరోజు గేట్ బయట నిలబెట్టిన పరిస్థితి పిల్లలు. ఈరోజు గవర్నమెంట్ బుక్స్ ఇస్తారంట, గవర్నమెంట్ బుక్స్ ఇస్తాము, అవి కూడా పిల్లలకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు రకాల బుక్స్ ఇస్తున్నారు సార్. ఈ బుక్స్ ఇస్తాం, ఇవే చదువు చెప్తాం, మేము మా ప్రైవేట్ స్కూల్ నుంచి అయితే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అందవని మనం చెప్తున్నాం. అందుకని ఈరోజు తల్లిదండ్రులు అందులో ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రైవేటు పాఠశాలకు సంబంధించి